మేడం నేను మైదుపట్నం దిక్కు నుంచి వస్తున్నా. ఇక్కడ పిల్లర్ నెంబర్ 131 దగ్గర అత్తాపూర్ దగ్గర ఆటో ఆపిండు. అయితే మొబైల్ నెంబర్ అడిగిండు. అయితే ఒక 4 నెంబర్స్ చెప్పిన తర్వాత ఎందుకని అడిగిన, నువ్వు కొటేషన్ ఏం రాపించినాడు, నా వండి నా ఇష్టం రాయించిన అని చెప్పేసిన. అంటే ఈ గడ్డ మీద పుట్టిన వాళ్ళు ఎవరైనా హిందువే, మతం మార్చుకుంటే తండ్రిని మార్చుకున్నట్టే అనేసి రాపించిన ఇంగ్లీష్లో. దానికి ఆయన నా దగ్గర అదే కొన్ని హిందీ వర్డ్స్ వాడుతున్నాడు, ఉర్దూ, అవి నాకు అర్థం కాలేదు. ఇప్పుడు ఏమైంది అన్న అంటే నువ్వు ఎవరు రాపి అన్నావు అనేసి మాట్లాడు. ఆ వీడియో ఆఫ్ చేసినాక ఏమైంది, ఆయన ఆ కొటేషన్ మీద గీకిండు. తర్వాత వచ్చేసి నువ్వు 5 రావాలి ఆటో నడుపుతావా, నీ బండి ఉంటుందా, నువ్వు ఉంటావా అనేసి ఇట్లా మాట్లాడుకుంటూ వెళ్ళిపోతున్నాడు. వీడియో చెయ్యి లేపిండు, కాకపోతే చెయ్యి నా మీద కొట్టలేదు. చెయ్యి చేసే ఇట్లా 2-3 సార్లు లేపినా. నేను ఫోన్ ఇట్లా లేపినా, అది నా వీడియో రికార్డ్ కాలేదు. రికార్డింగ్ అవుతుంది అనుకున్నాడో ఏమో. ఇంకా అయితే చెయ్యి అయితే చేయలేదు. నైట్ ఎస్ఐ సార్ ఫోన్ చేసిండు. ఫోన్ చేసేసి నేను ఇట్లా ఎస్ఐ అంటే చెప్పండి సార్ అంటే ఇట్లా కంప్లైంట్ వచ్చింది, ఇక్కడికి రండి అన్నాడు. అంటే ఎందుకు వస్తాం సార్, అతను చేసినాడు. అయితే అతని పేరు అయితే నేను చెప్పలేదు సారు. అయితే నేను ఉండి సార్ ఇప్పుడు ఎందుకు సార్ అంటే ఇట్లా కొటేషన్ ఏం రాయించిన తెలుసా అంటే తెలుసా అని చెప్పిన. ఇది ఏం రాసినావు అంటే చెప్పేసిన మేడం. అయితే నువ్వు ఇట్లా రాయొద్దు అనేసి మాట్లాడాడు. అవును సార్, ఇప్పుడు నేను గూగుల్లో లెన్స్ చేసిన సార్, లెన్స్ చేస్తే ఇప్పుడు తప్పనే ఏం చూపించట్లేదు అంటే నేను గూగుల్ది నాకు చెప్పకు, నేను ఎస్ఐ అని మాట్లాడుతున్నా, హైదరాబాద్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ తెలుసా అనేసి అన్నాడు. అంటే నేను ఇప్పుడు ఉంటే ముస్లిమ్స్ వాళ్ళు కూడా రాయించుకున్నారు సార్, నాదేం తప్పు ఉంది, వాళ్ళు రాయించుకున్నప్పుడు తప్పు లేనిది నాది ఎట్లా తప్పు అవుతుంది అనే లెక్కన నేను మాట్లాడినా. అయితే నువ్వు హైదరాబాద్లో ఆటో తిప్పుతావా ఎట్లా అనేసి ఎస్ఐ సార్ బెదిరిస్తున్నాడు. లేదు మేడం, ఆటో నువ్వు హైదరాబాద్లో తిప్పుతావా నడుపుతావా అనేసి మాట్లాడండి. భౌగోళికంగా మనం చూస్తే హిమాలయ కిరీటిని పర్వతే స్తనమండలి యావద్ హిందూ నిర్మితం తం భారతదేశం తం హిందూ దేశం నమామ్యహం అని అంటాం. మనం పురాణాల నుంచి కూడా చెప్తా ఉన్నాడు. అంటే హిమాలయాల నుంచి ఇక్కడ హిందూ మహాసముద్రం వరకు ఏదైతే భూభాగం ఉందో అదంతా కూడా హిందూ దేశం. అది హిందూ అంటే హింస అయితే దూరైతే ఇది హిందూ అంటే హింసకు దూరంగా ఉండేవాడు, శాంతిని నెలకొల్పేవాడు అనే దానికి హిందూ అనే అర్థం. ఇక్కడ పుట్టినవాడు ఎవరైనా హిందువే టెక్నికల్గా. అంటే హిందుస్థానం భారతదేశంలో పుట్టిన వాళ్ళందరూ భారతీయులే, హిందూ దేశంలో పుట్టిన వాళ్ళు హిందువులే. ఇక్కడ పుట్టిన ప్రతివాడు హిందువే. ఆయన రాసిన దాంట్లో అసలు ఎటువంటి వివాదమే లేదే. ఆయన ఏదో ఫీల్ అయ్యి ఆయన ఏదో తెలియకుండా మాట్లాడి ఈయన మీద దౌర్జన్యం చేస్తే మరి ఈ ఎస్ఐ గారు ఎందుకు ఈయన మీద భయభ్రాంతులకు గురి చేసేటట్టుగా ఈయనకెందుకు వార్నింగ్ ఇస్తున్నాడు నాకు అర్థం కాలేదు. భారతదేశంలో ఇది హిందూ దేశము, హిందుస్థాన్ అనే పేరు మీద కనీసం 50 కంపెనీలను, హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషను, అట్లాంటి హిందుస్థానం అన్నీ హిందూ పేరుతోనే ఉంటాయి. దీన్ని కాదనడానికి ఆయన ఎవరు? ఇక్కడ పుట్టిన ప్రతి ఒక్క మనిషి హిందువే, దీంట్లో ఎటువంటి డౌటు లేదు. మతం మారుతారు, తర్వాత బ్యాప్టిజం ఒకరు తీసుకుంటారు, తర్వాత ఇంకోరు సుంతి చేయించుకుంటారు, ఇంకోటి అవుతారు. అది టెక్నికల్గా వాళ్ళ నమ్మకాలు. అది ఆయన ఏం అనలేదే దాని మీద. హిందూ ఇక్కడ పుట్టిన వాళ్ళందరూ హిందువే. దీంట్లో వివాదం ఏముంది? వాళ్ళు ఈయన మీద దౌర్జన్యం చేయాల్సిన అవసరం ఏమున్నది? దాని మీద పోలీసులు పిటిషన్ తీసుకొని ఈయనకు ఫోన్ చేసి బెదిరించడం ఏంటిది? ఇది అందరూ కూడా హిందువులు గమనిస్తున్నారు. ఈరోజు భారతదేశంలో హిందువులు జాగృతమైనారు. ఒక సాటి హిందూ కోసం అందరూ కూడా పరిగెత్తుకుంటూ వస్తూ ఉన్నారు. హిందువుల మీద ఇక్కడ దాడులు జరగడానికి ఆస్కారం లేకుండా హిందూ జాగృతమైంది. హిందూ సంస్థలందరూ కూడా ఈరోజు యాక్టివ్గా ఉన్నారు. సో ఇటువంటి సంఘటనలు ఇంకెక్కడ జరిగినా, ఇంకెవరు హిందువుల మీద దాడులు చేయడానికి చూసినా, హిందువులను భయపడడానికి చూసినా ఖబర్దార్. హిందూ సంఘాలు, హిందువులందరూ కూడా ఈరోజు ఏకీకృతమై ఉన్నారు. వాటిని అన్నింటినీ కూడా తీవ్రంగా ఖండిస్తున్నాము. అందరం కూడా మేము వెంట నిలబడతాం ఇటువంటి సంఘటనలలో. ఎస్ఐ గారు మాకు కనపడలేదండి. సిఐ గారిని కలిసి ఇతని మీద జరిగినటువంటి దౌర్జన్యానికి, ఇతని భయభ్రాంతులకు గురి చేసినటువంటి వారి మీద కేసు తీసుకోవాలని చెప్పేసి సార్ని అడిగాము. సార్ కంప్లైంట్ రాసియండి, మేము రాస్తున్నాం. ఇప్పుడు రాసిస్తున్నాం మేము. సపోర్టివ్గా మేమందరం ఉన్నాం కదండి. వారు అసలు నిజాయితీగా నిష్పక్షపాతంగా ఉండాలి పోలీసు వారు. ఒక వర్గం వారికి కొమ్ము కాసి ఆయన ముందరే ఎవరైతే కక్షిదారుడు ఉన్నాడో, ఈయన మీద కంప్లైంట్ ఇచ్చిండో, వాళ్ళ ముందర ఈయనకు ఫోన్ చేసి ఈయన మీద దౌర్జన్యంగా మాట్లాడడం. నువ్వు రా, ఇప్పుడు రా, పోలీస్ స్టేషన్కి రా, నువ్వేమనుకుంటున్నావు అసలు, ఇప్పుడు రా, నీ బండి సీజ్ చేస్తా, నువ్వు బండి మీద అట్లా రాసుకుంటావు, ఏం రాసుకున్నారు అసలు నువ్వు విచారించిర్రా, మీరు చూసిండ్రా, దానికి అర్థం తెలుసా, మీరు చదువుకున్నారా, చదువుకోకుండా ఉన్నారా, దానికి అర్థం తెలుసా, మీరు ఏం తెలుసని మీరు అతని మీద దౌర్జన్యం చేస్తున్నారు? ఇతను ఒక భారతీయ పౌరుడు, ఇతనికి హక్కులు లేవా? భావ ప్రకటన స్వేచ్ఛ ఒక వర్గం వరకే ఉంటాయా? మాకు లేవా? మరి మేము కూడా తీసుకొచ్చాం. మరి
మరి సాటి హిందువులకు జరుగుతున్నటువంటి అన్యాయాల మీద హిందువులు గొంతెత్తుతున్నారు. వాటి మీద మీరేం ఫిర్యాదులు తీసుకున్నారు, దాని మీద మీరేం చర్యలు తీసుకున్నారు, దానికి మీరేం పరిష్కారాలు చూపించారు అనేది సగటు హిందువుగా మేము కూడా ఒక ప్రశ్న లేవనెత్తినాం. ఈరోజు వారు కూడా ఏం సమాధానం ఇస్తారో మేము చూస్తూ ఉంటాం. పోలీసు వారు తమ డ్యూటీ చేయకుండా ఈ ఆటోల మీద చేసినందుకు, వాళ్ళ మీద చేసినందుకు వీళ్ళ మీద పరిగెత్తుకుంటూ వస్తున్నారు, ఒక పేదవాని మీద. మరి ఎందుకు ఇటువంటి అసలైన కంప్లైంట్ల మీద వీళ్ళెందుకు చర్యలు తీసుకోవట్లేదని మేము భావిస్తాం. తెలంగాణ ఆటో సమాజం అందరూ కూడా ఈ భరత్ వెంబడి ఉన్నారు. ఈరోజు భరత్ వెంబడి కూడా అందరూ మేము కూడా ఉన్నాము. హిందూ సంఘాల వారిగా కూడా ప్రతి ఒక్క హిందూ కోసం కూడా మేము వెంటనే నిలబడి ఉంటాము. హైందవ సోదర సర్వే నా హిందూ పతితో భవత్ మమ దీక్ష హిందూ రక్ష మమ మంత్ర సమానత అని విశ్వ హిందూ పరిషత్ ఎప్పుడు చెప్తానే ఉంది. అది కూడా ఇవాళ ప్రాక్టికల్గా చూపిస్తాను. హిందూకి ఏమైనా జరిగితే విశ్వ హిందూ పరిషత్ వెంటనే నిలబడతా ఉంటుంది. హిందూ సమాజం కోసం అహర్నిశం పనిచేస్తూ ఉంటాం. భారత్ మాతాకి జై, జై శ్రీరామ్. నా పేరు మహేష్, నేను బజరంగల్ నుంచి. ఈరోజు ఏదైతే సంఘటన జరిగిందో మన ఆటో భరత్ అన్న మీద, ఇది చాలా దురదృష్టకరం. ఎందుకంటే ఈరోజు మన భారతదేశంలో హిందువులు సురక్షితంగా లేరని చెప్పడానికి ఇది ఒక ఎగ్జాంపుల్. ఎందుకంటే ఈరోజు మన ఆటో అంటే ఆయన ఏం తప్పు చేసిండు? ఈ భారతదేశంలో ఈ గడ్డ మీద పుట్టిన వాళ్ళు అందరూ హిందూ అని చెప్పి జస్ట్ కొటేషన్ రాసిరు. మరి మీరు 5 సార్లు నమాజ్ చేస్తారు, ఏమని చదువుతారు ఆ నమాజ్లో? కేవలం మా దేవుడే గొప్ప, మా దేవుడిని మించిన దేవుడు లేదని చెప్పేసి మీరు 5 సార్లు నమాజ్ చేస్తారు. పెద్ద పెద్ద స్పీకర్లు, అంటే ఒక సౌండ్ సిస్టమ్ లేదు, దాన్ని ఎంత మెయింటైన్ చేయాలని లేదు. అయితే సుప్రీంకోర్టు ఆర్డర్స్ ప్రకారం ఎంత సౌండ్ పెట్టాలి ఏందనేది అసలు ఎవరు పాటించారు. అయినా కూడా మేము ఎప్పుడు అబ్జెక్షన్ చేయలే. సరేలే కలిసిమెలిసి ఉంటారు కదా అని చెప్పేసి కేవలం కొటేషన్ రాసి ఇంతగానో మీకు ప్రాబ్లం వచ్చిందా? ఈరోజు చూసుకుంటే హిందువుల మీద ఏ విధంగా దాడులు జరుగుతున్నాయి. కేవలం హిందువులని టార్గెట్ చేసుకొని, హిందూ ఆటోలని టార్గెట్ చేసుకొని రీసెంట్గా ఇదే గుడ్డుమల్కాపూర్ పక్కన ఉన్న గుడ్డుమల్కాపూర్ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో జెప్టోలని హిందువులు ఎంప్లాయీస్ ఉండొద్దని చెప్పేసి కొట్టిరు. అదేవిధంగా ఎవరైనా రిక్రూట్కి వస్తే ఇక్కడ జాబ్స్ లేవని చెప్పేసి బయటకి వెళ్ళి ఓటేస్తారు. అంటే వీళ్ళు కేవలం వీళ్ళే ఉద్యోగాలు చేయాలి, వీళ్ళే ఆటోలు నడిపేయాలా? ఏమంటాడు వాడు? ఈ రాత్రి కంప్లైంట్ ఇంటికి వచ్చి ఒక వీడియో చూసినాం, వనపడితే ఆటో వీడు ఎట్లా నడుస్తా చూస్తా అని చెప్పేసి మాట్లాడుతుండు. మరి రోహింగాస్ ఎక్కడో బంగ్లాదేశ్ నుంచి, పాకిస్తాన్ నుంచి ఇక్కడ వచ్చి భారతదేశంలో మరి బతుకురు. వాళ్ళ మీద ఏంద్రా మీ ప్రతాపం? కేవలం ఇక్కడ మన భారతదేశుడు, మన తెలంగాణ వాసి ఇక్కడ ఏదో జీవితం బతుకుదామని వస్తే ఆయన మీద దౌర్జన్యం, మా గరీబోని మీద. ఈరోజు హిందూ సమాజం మొత్తం ఆలోచిస్తుంది. హిందువులు ఊకునే పరిస్థితి సహించాం మేము. మా హిందువుల మీద దాడులు జరిగితే మేమైతే సహించలేదు. ఖచ్చితంగా ఎవడైతే ఆడు భరత్ అన్నకు బెదిరించిండో ఖచ్చితంగా ఆయన మీద యాక్షన్ తీసుకోవాలని చెప్పేసి మేము పోలీస్ డిపార్ట్మెంట్ని కోరుతున్నాం. యావత్ ఆటోలు ఎవరైతే ఉన్నారో ఇప్పటి నుంచి రాసుకోండి, ఈ గడ్డ మీద పుట్టినోడు ప్రతి ఒక్కడు హిందూ అని చెప్పేసి నేను మీ మీడియా ద్వారా నేను తెలియజేస్తున్నా. ప్రతి బండి మీద, ప్రతి ఆటో మీద, ప్రతి వెహికల్ మీద మనం రాపించుకుందాం. ఎవడు ఆపుతాడో చూద్దాం. మరి ఏ డిపార్ట్మెంట్ ఆపుతాం మనం కూడా చూద్దామని చెప్పేసి ఈరోజు నేను అందరికీ పిలిపిస్తున్నాను, కోరుతున్నా కూడా. ప్రతి ఒక్కళ్ళు ఈ గడ్డ మీద పుట్టినోడు ప్రతి ఒక్కడు హిందూ అని రాపియండి. ఎవడు ఆపుతాడో ఇది చూద్దాం. మరి 5 సలాల నమాజ్లా మా దేవుడు మించిన దేవుడు లేదని పెద్ద అరుస్తారు. మరి దాని మీద ఎవరైనా పోలీస్ డిపార్ట్మెంట్ కానీ ఎవరైనా సరే అధికారులు వాళ్ళ మీద ప్రతాపం చూపెట్టండి. అంతేగాని హిందువుల మీద ఇట్లాంటి గరీబుల మీద ఇట్లాంటి ప్రతాపం చూపెడితే మాత్రం హిందూ సమాజం ఊకునే పరిస్థితుల్లో లేదని చెప్పేసి ఈరోజు నేను తెలియజేస్తున్నాం. మేడం, ఇప్పుడు భరత్ మీద జరిగిన సంఘటన రాత్రి భయపడి సిటీ అంతా తిరుగుతుండు. అసలు ఆ ఊరు కాని ఊరిలో వచ్చేసి ఇంతమంది హిందువులు ఉన్నా కూడా భయపడాడు. భయపడిన తర్వాత జర్నలిస్ట్ సిద్ధు అన్న నా దగ్గరికి అంటే నాకు కాల్ చేసిండే, సందీప్ నీ దగ్గర పెట్టుకో అంటే నా దగ్గర పెట్టుకుంటే నైట్ అంతా షెల్టర్ నేనే ఇవ్వడం జరిగింది అతనికి. షెల్టర్ ఇచ్చిన తర్వాత నైట్ మొత్తం వైరల్ అయింది. ఇప్పుడు ఒక ఆటో మీదనే ఇట్లా రాసుకుంటే ఈ రకంగా దాడి చేస్తే వీళ్ళు ప్రతి ఆటో మీద కల్మా రాసి పెట్టుకుంటారు. అల్లా ఈజ్ ఎటర్నల్, అల్లానే మొత్తం అదే అని, అల్లా ఈజ్ ఓన్లీ గాడ్ అని. ఇప్పుడు అల్లానే గాడ్ అని రాసుకున్నప్పుడు ప్రతి ఆటోను కూడా అడ్డుకోవాల్సి వస్తుంది మేము. ఇప్పుడు ఈరోజు మీరు భరత్ మీద కేసు పెడితే రేపు తెలంగాణలో ఉన్న ఎవడైతే కల్మా రాసిరో దాని మీద ప్రతి ఆటోను అడ్డుకుంటాం. అలాగే ఇప్పుడు భరత్ మీద కేసు పెడితే ప్రతి ఆటో ఎవడో నడుపుతో డైరెక్ట్ ఆపుతాము, వాళ్ళ మీద అందరి మీద కేసు పెడతాం. భరత్కి తెలంగాణ ఉన్న ఆటో డ్రైవర్లకు అందరికీ, హిందూ ఆటో డ్రైవర్లకు నేను ఒక విజ్ఞప్తి చేస్తున్నా, దయచేసి ఎంత పెద్దగా రాసుకుంటారో అంత పెద్దగా రాసుకోండి. జై శ్రీరామ్ అని రాసుకోండి, దేవుని ఏమని రాసుకోండి. మీకు అండగా ప్రతి హిందూ సంఘాలు ఉంటాయి, ప్రతి హిందూ నాయకుడు మీకోసం పోరాడతాడు. జై హింద్, జై భారత్.